పనిచేస్తున్నారు ఓన్లీ ఇప్పుడే రాకేష్ అంజిరెడ్డి అంజనేయ పెట్టి తెచ్చిస్తే రాకేష్ గారు అరే నువ్వు ఇటు వచ్చి ఎవరు ఏది ముట్టుకోకండి, చాలా డేంజర్. స్మెల్ చూసినట్టు నోట్లో పెట్టుకుంటే పట్టుకున్న వాళ్ళు అంజిరెడ్డి మరియు క్యాసారం రాకేష్ ప్రభాకర్. ఓకే, థ్యాంక్ యూ అండి. మెయింటైన్ చేసే అంత కెపాసిటీ తోటి చాలా క్షుణ్ణంగా కూడా ల్యాబ్ను తయారు చేసుకోవడం జరిగింది. సో ఈ ల్యాబ్లో చేసిందన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్కి సప్లై చేయడము అల్ఫాజోలము. సో ఇదే కాకుండా డిఫరెంట్ ప్రాంతాలకి హైదరాబాద్ కానివ్వండి, సంగారెడ్డిలో కానివ్వండి, డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఈ తయారు చేసిన అల్ఫాజోలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఎవరెవరైతే ఉన్నారో ఈ నలుగురిలో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఒకతను పరారీలో ఉన్నాడు అండ్ ఒకతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. సో దీనిలో ముఖ్యంగా అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఈ ఆల్ఫాజోలం కలిపిన కళ్ళు ఏదైతే ఉందో ఇది చాలా స్లో పాయిజన్ లాంటిది. స్లోగా ఈ ఊపిరితిత్తుల మీద, లివర్ మీద మరియు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి అది హ్యాబిచువల్ అవుతాం, అంటే అలవాటు అయిపోతుంది. అది లేకుండా మీరు సహజమైన కళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు తాగరు. సో మనకు మందు కలిపిన కళ్ళే కావాలి. ఆ మందు కలిపిన కళ్ళు అనేది, ఆ మందు అనేది ఆల్ఫాజోలం. సో టీజీ న్యాబ్ తరఫు నుండి మరియు సంగారెడ్డి జిల్లా పోలీస్ తరఫు నుండి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ త్రూ మీడియా, ఇట్లాంటి వాటిది ఏమున్నా కూడా మీరందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. అండ్ పిల్లలు కూడా తెలియకుండా ఈ మధ్య పిల్లలు కూడా అంటే కాలేజీకి వెళ్ళే యూత్ కూడా ఈ వీటికి పోయే ఆస్కారం ఉంది. సో వాళ్ళని కూడా మీరు ఇన్ఫామ్ చేయండి, మాకు కూడా చెప్పండి. సో దీనిలో ముఖ్యంగా దాదాపు టీజీ న్యాబ్ ఏర్పడినప్పటి నుండి ఒక 5 ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్, అంటే మనము ఉత్పత్తిలోనే ఇది క్లోజ్ చేయాలి అన్న కాన్సెప్ట్లో టీజీ న్యాబ్ అండ్ డిస్ట్రిక్ట్ పోలీసు కలిపి జిన్నారంలో అండ్ వివిధ డిస్ట్రిక్ట్ చర్లపల్లిలో, విజయవాడలో ఒకటి అండ్ ఫసల్వాడి, గుమ్మడిదల. సో సంగారెడ్డిలోనే ఇది 3వ ప్లాంట్ మనము క్లోజ్ చేసేది. ఇక్కడ ఉన్న ఈ ఇండస్ట్రీస్లలో ఉండే ఏమిటంటే వాటి యొక్క క్యామఫ్లేజ్, దానిలో ఆ ముసుగులో వీళ్ళంతా కూడా ఇక్కడ విరివిగా మనకు ముడి పదార్థాలు దొరుకుతాయి, నాలెడ్జ్ ఉంటుంది, కెమిస్ట్. సో అవన్నీ కూడా తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఇల్లీగల్గా తయారు చేస్తున్నారు. సో మీ దగ్గర కూడా ఎవరైనా అనుమానితంగా ఇట్లాంటి ప్లాంట్స్ ఏర్పాటు చేసినా, ఇట్లాంటి షెడ్స్ ఏర్పాటు చేసినా, ఏదో అనాథరైజ్ ఏదో జరుగుతుందని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా టీజీ న్యాబ్కు మరియు జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వండి. దానికి తగిన పారితోషికం, దాంతోపాటు మీ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి. మీరు ఇచ్చే ఒక చిన్న ఇన్ఫర్మేషను కొన్ని లక్షల మందిని, కొన్ని వేల మందిని కాపాడుతుంది. ఎందుకంటే ఈ రోజుకి ఒక ప్లాంట్ మూసేసినాం కాబట్టి దాదాపు ఒక 20-30 కేజీల అల్ఫాజోలం బయటకు పోకుండా మనం కాపాడాం. సో 20-30 కేజీల అల్ఫాజోలం అంటే దాదాపు ఒక 1,00,000 మంది కళ్ళును తాగొచ్చు దాంతో. సో వాళ్ళందరినీ కూడా మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో మీ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా టీజీ న్యాబ్ హెల్ప్ లైన్ నెంబర్ కానివ్వండి, జిల్లా పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ కానీ ఇస్తే మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచి వాళ్ళ మీద ఎవరైతే నిందితున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.